సో ప్రకాష్ రాజ్ గారు ఒక కమెంట్ అయితే చేశారు పవన్ కళ్యాణ్ మీద. అదేంటంటే పవన్ కళ్యాణ్ని బీజేపీ వాడుకుంటుంది. సో ఎలా పోల్చారంటే ముంబై లోకల్ ట్రైన్స్లో ప్రయాణం లాగా పోల్చారు ఆయన. సో ఎప్పుడు లోపలికి వెళ్తారో తెలియదు, ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు, అలా వాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ని బీజేపీ వాళ్ళు అని చెప్పేసి అన్నారు. ఒకటండి, ప్రకాష్ రాజ్ గారు మహానటుడే, మంచి నటుడు, ఎవరు కాదనరు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ అతని వ్యక్తిత్వం కానీ యాటిట్యూడ్ కానీ వరస్ట్ యాటిట్యూడ్ అండి. ఇంతకుముందు కూడా నిర్మాతల మీద చాలాసార్లు ధర్నాలు నిరసనలు చేశాడు. ఇప్పుడు అతనికి అన్నం పెట్టింది తెలుగు పరిశ్రమ. అది ఆ విశ్వాసం అనేది లేకుండా అది ఒకటి హిందూ మతం మీద వచ్చి ఊరక దాడి చేస్తుంటాడు, అది అని ఇదని. ఇప్పుడు హిందువులకు అన్యాయం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే అతను విమర్శిస్తున్నాడు. మరి వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఇతను మాట్లాడాలి కదా, మాట్లాడనమాట. ఇప్పుడు అతను పవన్ కళ్యాణ్ విమర్శించే అసలు మాట్లాడేంత అర్హత అతనికి లేదు. నటుడైతే మంచి నటుడే, కానీ ప్రకాష్ రాజు ఒక వరస్ట్ పర్సన్. అతను కూడా ఏదో ఇక ఎందుకులేండి, అతనికి ఏదో పెట్టుకొని హిందూ మతం మీద ఏదో దాడి చేయాలని ప్రతిసారి అనమాట. ఏదో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి నాకు పేరు వచ్చింది, నేను గుర్తింపు కోసం అతను ట్రై చేస్తున్నాడు. వన్ ఆఫ్ ది వరస్ట్ పర్సన్ అండి ఈ విషయంలో. బెస్ట్ యాక్టర్, కానీ ఇట్లాంటి విషయాల్లో కామెంట్ చేయడంలో వరస్ట్ పర్సన్ ప్రకాష్ రాజ్ అనే అతను. కొంతమంది ఏమంటున్నారంటే ప్రకాష్ రాజ్ ఆ కమెంట్స్ చేయడానికి రీజన్ ఏంటంటే భాష విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక కమెంట్ చేశారు. డబ్బింగ్ తెలుగు నుండి తమిళ్లో డబ్బు చేసుకుంటున్నారు, అది ఒక బిజినెస్ అని చెప్పేసి, అప్పుడు ఇవంతా స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి అంటున్నారు. సరే, ఆయన అభిప్రాయం అని చెప్పారండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మాతృభాషని గౌరవించుకోవాలి, గుర్తించుకోవాలి, గొప్ప విషయం. ఇప్పుడు తెలుగు వాళ్ళకి వాళ్ళ మాతృభాష మీద కొంచెం అభిమానం తక్కువ, తమిళ వాళ్ళకి ఎక్కువ ఉండేది వాళ్ళ మాతృభాష మీద కానీ తమిళ మీద, కానీ తెలుగు వాళ్ళకి చాలా తక్కువ ఉండేది. సరే, ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు, అంత మాత్రం చేత విమర్శించాల్సిన అవసరం లేదు. నీ అభిప్రాయం అంటే మీరు చెప్పండి, అతను విమర్శించాల్సిన అవసరం లేదు. దాంట్లో ఎవరి అభిప్రాయం వాళ్ళది, అంతే. మరి కూటమి ప్రభుత్వం పాలన ఎలా అనిపిస్తుంది? ఇంతకు ముందు కంటే బెస్ట్ అండి, బాగుంది అన్ని రంగాల్లో. రాజధాని కూడా కడతామని చెబుతున్నారు, మళ్ళీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ అవి కూడా తీసుకొస్తున్నారు. మరి జగన్ మీద మీ అభిప్రాయం ఏంటి? వైసీపీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన వస్తుందా? ఈ ముగ్గురు కలిసి ఉన్నంతకాలం అతను రాడండి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అతను వ్యక్తిగతంగా అతను అనుకున్న చేసుకుంటా పోతుంటాడు, కొంతమందికే సపోర్ట్ చేస్తుంటాడు. మరి ఎందుకో వేరే వాళ్ళ మీద ద్వేషం ప్రదర్శిస్తుంటాడు, వేరే వర్గాల మీద అతని. మరి ఇప్పుడు చంద్రబాబు గారు తల్లికి వందనం ప్రవేశపెట్టారు. అదేంటంటే పోయిన హయాంలో, వైసీపీ హయాంలో అమ్మ ఒడి అన్నది ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పేసి పేరు మార్చి జస్ట్ అదే రిపీట్ చేస్తున్నారని చెప్పేసి. ప్రజలకి ఎవరు చేసినా మంచి చేస్తే అందరూ స్వాగతిస్తామంటే ఇంకా ఇవ్వలేదు, ఇస్తామంటున్నాడు, ఇవ్వాలని కోరుకుందాం తొందరగా.